తాజా 30 అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ తిట్టుకుంటున్నారు, తెగ కామెంట్లు చేసుకుంటున్నారు, ఒకరి పట్ల ఒకరు డిస్లైక్ చేస్తున్నారు, ద్వేషం వెళ్ళగక్కుతున్నారు. తాజాగా ఈ విషయం దువ్వాడ జగన్నాథన్ టీజర్ ద్వారా మరోసారి స్పష్టంగా బయటపడింది. దువ్వాడ జగన్నాథానికి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో వ్యూస్ వచ్చినప్పటికీ డిస్లైక్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దువ్వాడ జగన్నాథానికి లైక్స్ ఎన్ని వచ్చాయో దాదాపు డిస్లైక్స్ కూడా అన్నీ వచ్చాయి. ఎందుకు ఇలా జరిగింది? సాధారణంగా ఒక వీడియోకి 50 లక్షల వ్యూస్ ఉన్నప్పుడు లైక్స్ ఎక్కువగా ఉంటాయి, డిస్లైక్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ దువ్వాడ జగన్నాథానికి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దువ్వాడ జగన్నాథన్ టీజర్కు విపరీతంగా డిస్లైక్ చేస్తూ వచ్చారు. అందువల్లే లైక్స్తో పాటు డిస్లైక్స్ కూడా దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఇండైరెక్ట్ గా ఆయన టార్గెట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ వ్యూస్, థ్యాంక్స్ ఫర్ దిస్ లైక్స్, యద్భావం తద్భవతి అని ఆయన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకునే హరీష్ శంకర్ ఈ ట్వీట్ చేశారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీత దర్శకుడు. మార్చి ఆఖరిలో కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 వారాల గ్యాప్ తో దువ్వాడ జగన్నాథాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.